కాంగ్రెస్ పార్టీ సపోర్ట్తో బీహార్ సీఎం అయిన నితీష్ కుమార్ సడన్గా జనవరి 28న తన ముఖ్యమంత్రి పదవికి రిజైన్ చేసి ఇమీడియట్గా బీజేపీలో జాయిన్ అయ్యి వాళ్ళ సపోర్ట్తో మళ్ళీ తర్వాత రోజే బీహార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే నితీష్ కుమార్ గారు బీహార్లో ఉన్న కాంగ్రెస్ కూటమి నుండి బయటకు రావడం వల్ల ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెద్దగా ఎలాంటి మార్పు ఉండదు. కానీ మన దేశ రాజకీయాల్లో మాత్రం ఇది చాలా పెద్ద ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే 2024లో జరగబోయే లోక్సభ ఎలక్షన్స్లో ఎలా అయినా బీజేపీని ఓడించాలని కాంగ్రెస్ పార్టీ 2022లో మోడీ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉన్న దాదాపు 28 పొలిటికల్ పార్టీస్ని ఏకం చేసి ఇండీ అలయన్స్ అనే పేరుతో ఒక కూటమిని ఏర్పాటు చేసింది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ కూటమిని ఏర్పాటు చేయడం వెనక ముఖ్య పాత్ర పోషించిన వ్యక్తి బీహార్ సీఎం అయిన ఈ నితీష్ కుమారే. అంటే 2024లో ఎలా అయినా బీజేపీని ఓడించి ఇండియా కూటమిని పవర్లోకి తీసుకురావడానికి ఇప్పటి వరకు ఎంతో కష్టపడి పనిచేసిన నితీష్ కుమార్ ఇప్పుడు సడన్గా ఆ కూటమి నుండి ఎందుకని బయటకు వచ్చేశారు? కేవలం బీహార్ మాత్రమే కాదు, ఈ ఇండియా అలయన్స్లో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న మరొక వ్యక్తి మమతా బెనర్జీ కూడా కాంగ్రెస్ పార్టీతో పెట్టుకున్న పొత్తు నుండి బయటకు వచ్చి 2024 లోక్సభ ఎలక్షన్స్లో సోలోగా పోటీ చేయబోతున్నట్టు అనౌన్స్ చేశారు. అయితే అసలు దీనికి కారణం ఏంటి? ఎలక్షన్స్ దగ్గర పడ్డాక సడన్గా కాంగ్రెస్ కూటమిలో ఉన్న ముఖ్యమైన నాయకులు ఎందుకని బయటికి వెళ్ళిపోతున్నారు? అసలు బీహార్ అండ్ వెస్ట్ బెంగాల్లో జరుగుతున్న పొలిటికల్ డ్రామా ఏంటో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. బీహార్ రాష్ట్రానికి 2015 నుండి నితీష్ కుమారే కంటిన్యూస్గా సీఎంగా ఉన్నారు. ఈ 9 ఏళ్ల కాలంలో ఆయన సీఎంగా 5 సార్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఇది విన్న తర్వాత మీలో కొంతమందికి ఒక డౌట్ రావచ్చు, ఇండియాలో ఎలక్షన్స్ 5 ఏళ్లకి ఒకసారి వస్తాయి కదా, మరి 9 ఏళ్లలో 2 సార్లు ప్రమాణ స్వీకారం చేయాల్సిన వ్యక్తి 5 సార్లు ఎందుకు చేశారు అని. దీని వెనుకున్న రీజన్ ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఉన్న ప్రజలు ఎలక్షన్స్లో ఏదో ఒక్క పార్టీకే కంప్లీట్గా మెజారిటీ ఇస్తారు, లైక్ వైఎస్ఆర్సీపీ అండ్ కాంగ్రెస్. కానీ ఇండియాలో ఉన్న చాలా రాష్ట్రాల్లో ఇలా జరగదు. అంటే ఎలక్షన్స్లో ఒక్కోసారి ఏ పొలిటికల్ పార్టీకి కూడా ప్రజలు క్లియర్గా మెజారిటీని ఇవ్వరు. అప్పుడు 2-3 పార్టీలు కలిసి గవర్నమెంట్ని ఫామ్ చేస్తాయి. దీన్నే కోయిలేషన్ గవర్నమెంట్ అంటారు. సో అలా కోయిలేషన్ గవర్నమెంట్లు ఫామ్ అయినప్పుడు ఒక్కోసారి వాళ్ళలో వాళ్ళకే ఇంటర్నల్గా వచ్చే గొడవల వల్ల ముఖ్యమంత్రులు రిజైన్ చేయడం, మళ్ళీ వేరే పార్టీతో కలిసి వాళ్ళ ఎమ్మెల్యేల సపోర్ట్ తీసుకుని సీఎం అవ్వడం లాంటి పనులు చేస్తుంటారు. అందుకే బీహార్ అండ్ కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో అస్తమాను ముఖ్యమంత్రులు మారుతూ ఉంటారు. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నిజానికి ఈ బీహార్ సీఎం అయిన నితీష్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఇతను కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు. ఇతని సొంత పార్టీ పేరు జనతాదళ్ యునైటెడ్ జేడీయూ. అసలు ఇతను కాంగ్రెస్ పార్టీతో ఎలా కలిశాడంటే బీహార్లో చివరిగా 2020లో ఎలక్షన్స్ జరిగాయి. ఆ ఎలక్షన్స్లో మొత్తం 243 సీట్లకి గాను ఏదైనా పార్టీకి 122 సీట్లు వస్తే వాళ్ళు గవర్నమెంట్ని ఫామ్ చేయొచ్చు. కానీ ఆ ఎలక్షన్లో బీహార్ ప్రజలు ఏ పొలిటికల్ పార్టీకి కూడా గవర్నమెంట్ ఫామ్ చేయడానికి క్లియర్గా మెజారిటీ ఇవ్వలేదు. సో బీజేపీ ఫామ్ చేసిన ఎన్డీఏ కూటమి దగ్గర 82 సీట్లు ఉన్నాయి. కాంగ్రెస్ ఉన్న ఎంజీబీ అనే కూటమి దగ్గర 110 సీట్లు ఉన్నాయి. సో ఇప్పుడు నితీష్ కుమార్ గారి పార్టీ ఎవరితో కలిస్తే వాళ్ళు గవర్నమెంట్ని ఫామ్ చేస్తారు. అయితే 2020లో నితీష్ కుమార్ గారి జేడీయూ పార్టీ ఎన్డీఏకి సపోర్ట్ చేసి మొత్తం 125 సీట్లతో బీహార్లో గవర్నమెంట్ని ఫామ్ చేసింది. ఇలా ఫామ్ అయిన గవర్నమెంట్ నెక్స్ట్ 2 ఇయర్స్ పాటు బాగానే పనిచేసింది. కానీ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నట్టే కోయిలేషన్ గవర్నమెంట్లో చాలా పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం వల్ల అక్కడ పదవులు అలాగే పాలసీల విషయంలో వాళ్ళలో వాళ్ళకే చాలా గొడవలు వస్తాయి. అండ్ నితీష్ కుమార్ అండ్ బీజేపీ మధ్య కూడా అలాగే జరిగింది. అంటే ఇంటర్నల్గా పార్టీల మధ్య వచ్చిన కొన్ని పొలిటికల్ డిఫరెన్సెస్ వల్ల 2022లో నితీష్ కుమార్ గారు ఎన్డీఏ కూటమి నుండి బయటకు వచ్చి సీఎం పదవికి రిజైన్ చేసి మళ్ళీ తన దగ్గరున్న 43 మంది ఎమ్మెల్యేలను తీసుకుని కాంగ్రెస్ పార్టీ ఉన్న ఎంజీబీ అనే కూటమికి సపోర్ట్ చేసి మొత్తం 160 మంది ఎమ్మెల్యేల సపోర్ట్తో 2022లో మళ్ళీ బీహార్కి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ ఇదే టైంలో దేశ రాజకీయాల్లో కూడా చాలా కీలకమైన మార్పులు జరుగుతున్నాయి. 2014లో బీజేపీ పవర్లోకి వచ్చిన తర్వాత దేశంలో కాంగ్రెస్ పరిస్థితి చాలా అంటే చాలా దారుణమైన సిచ్యువేషన్కి వచ్చేసింది. ముఖ్యమైన నాయకులు పార్టీ నుండి వెళ్ళిపోవడం, దేశంలో ఉన్న ఎన్నో రాష్ట్రాల్లో కాంగ్రెస్ పవర్ కోల్పోవడంతో ఎలా అయినా బీజేపీని ఎదుర్కోవాలని కాంగ్రెస్ పార్టీ ఒక కూటమిని ఫామ్ చేసింది. అదే ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇంక్లూజివ్ అలయన్స్.
దీన్నే ఇండి అలయన్స్ అంటారు. 1998లో బీజేపీ ఏర్పాటు చేసిన ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా 2004లో కాంగ్రెస్ పార్టీ యూపీఏ అనే పేరుతో ఒక కూటమిని ఏర్పాటు చేసి బీజేపీ వ్యతిరేక పార్టీలన్నింటినీ ఒక చోటికి తీసుకొచ్చి 2004లో కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వచ్చింది. సేమ్ అలాగే ఇప్పుడు యూపీఏ కూటమిని ఇండియా కూటమిగా మార్చి ఇండియాలో బీజేపీ పాలనకి వ్యతిరేకంగా ఉన్న 28 పొలిటికల్ పార్టీస్ని ఒకే చోటికి తీసుకొచ్చింది. అయితే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఈ ఇండియా కూటమిని ఫామ్ చేయడం వెనక నితీష్ కుమార్, మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్ అండ్ అరవింద్ కేజ్రీవాల్ లాంటి ముఖ్యమైన నాయకులు ఉన్నారు. కానీ 2024లో జరగబోయే లోక్సభ ఎలక్షన్స్లో ఈ కూటమిలో ఉన్న పార్టీలకి కూటమిని ఫామ్ చేసిన కాంగ్రెస్ పార్టీకి మధ్య సీట్లు అలాగే పదవులకి సంబంధించిన మ్యాటర్స్లో ఇంటర్నల్గా కొన్ని గొడవలు జరుగుతున్నాయి. అంటే మనం ఆల్రెడీ ముందు మాట్లాడుకున్నట్టే 2-3 పార్టీలు కలిసి ఒక కూటమిని ఫామ్ చేసినప్పుడు సీట్ల విషయంలో అలాగే పదవుల విషయంలో వాళ్ళ మధ్య గొడవలు రావడం అనేది చాలా కామన్. సో ఈ ఇండియా కూటమిలో కూడా అదే జరిగింది. 2024లో వెస్ట్ బెంగాల్లో జరగబోయే ఎలక్షన్స్కి అక్కడ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ లీడర్ అయిన మమతా బెనర్జీ ఇండియా కూటమితో కలిసి కాకుండా తనే సోలోగా పోటీ చేయబోతున్నట్టు అఫీషియల్గా అనౌన్స్ చేశారు. దీని వెనకున్న రీజన్ ఏంటంటే మమతా బెనర్జీ ఈ ఇండియా కూటమిలో భాగంగా వాళ్ళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయడానికి కేవలం 2 లోక్సభ స్థానాలు మాత్రమే అలోకేట్ చేస్తామని అనౌన్స్ చేశారు. కానీ కాంగ్రెస్ మాత్రం 11 నుండి 12 స్థానాలు డిమాండ్ చేసింది. సో దీనికి ఒప్పుకొని మమతా బెనర్జీ 2024 ఎలక్షన్స్కి కాంగ్రెస్తో కలిసి కాకుండా తనే సొంతంగా పోటీ చేయబోతున్నట్టు అనౌన్స్ చేశారు. ఆమె అనౌన్స్ చేసిన కొన్ని రోజుల్లోనే ఈ గొడవ బీహార్లో కూడా స్టార్ట్ అయింది. జనవరి 28 అంటే 2 రోజుల ముందు బీహార్ సీఎం అయిన నితీష్ కుమార్ గారు కాంగ్రెస్ పార్టీతో తన పొత్తు రద్దు చేసుకుంటున్నట్టు అనౌన్స్ చేసి 2022లో ఆయన జాయిన్ అయిన ఎంజీబీ కూటమి నుండి బయటకు వచ్చి మళ్ళీ తన దగ్గరున్న 45 మంది ఎమ్మెల్యేలను తీసుకుని బీజేపీ ఫామ్ చేసిన ఎన్డీఏ కూటమిలో జాయిన్ అయ్యారు. అయితే దీనికి ఆయన చెప్పే రీజన్స్ ఏంటంటే కాంగ్రెస్ స్థాపించిన ఇండియా కూటమిని పవర్లోకి తీసుకురావడానికి ఆయన ఎంత కష్టపడి పనిచేసినా కూటమిలో ఉన్న మిగిలిన నాయకులు అలాగే కొన్ని పొలిటికల్ పార్టీలు గెలుపు కోసం ప్రయత్నించడం లేదని ఈ ఇండియా కూటమి మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి కానీ వాటిని రీచ్ అవ్వడంలో ఈ కూటమి ఫెయిల్ అయిందని చెప్పి ఆయన కాంగ్రెస్ పార్టీకి అండ్ ఆ పార్టీ స్థాపించిన ఇండియా కూటమికి బాయ్ బాయ్ చెప్పేసి ఫైనల్గా జనవరి 29న ఆయన బీజేపీ అలయన్స్ అయిన ఎన్డీఏలో జాయిన్ అయ్యి బీజేపీ సపోర్ట్తో బీహార్కి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ నిజానికి నితీష్ కుమార్ గారు ఇండియా కూటమి నుండి బయటికి రావడానికి రీజన్స్ ఏంటంటే ఈ కూటమిలో మొత్తం 28 పొలిటికల్ పార్టీస్ ఉండేవి. సో ఇది ఒక అలయన్స్ కాబట్టి వీళ్ళు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఆ కూటమిలో ఉన్న అన్ని పార్టీ నాయకులతో మాట్లాడి అప్పుడు తీసుకోవాలి. కానీ నితీష్ కుమార్ గారి సొంత పార్టీ అయిన జేడీయూ పార్టీ నాయకులు దీని గురించి ఏం చెప్తున్నారంటే కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిని బలపరచడం మీద కాకుండా వాళ్ళ సొంత పార్టీని బలపరచడానికే ఎక్కువ ఫోకస్ చేస్తుందని అండ్ ఈ కూటమికి లీడర్ని ఎన్నుకునేటప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పార్టీలో ఉన్న మెంబర్నే ఈ కూటమికి లీడర్ని చేయాలనుకుంటున్నట్టు ఆయన అనౌన్స్ చేశారు. అయితే కారణాలు ఏమైనప్పటికీ బీహార్ అండ్ వెస్ట్ బెంగాల్ లాంటి ముఖ్యమైన రాష్ట్రాల నుండి సపోర్ట్ కోల్పోవడం అనేది కాంగ్రెస్ పార్టీ ఫ్యూచర్కి అంత మంచిది కాదు. ఎందుకంటే నితీష్ కుమార్ అండ్ మమతా బెనర్జీ వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ రాష్ట్రాల్లో ఎన్నో ఏళ్లుగా ముఖ్యమంత్రులుగా కొనసాగుతున్నారు. అలాగే జాతీయ రాజకీయాల్లో కూడా వీళ్ళు చాలా కీలకమైన పాత్ర పోషిస్తారు. అయితే సీట్ల పంపకాల విషయంలో ఈ గొడవలు కేవలం బీహార్ అండ్ వెస్ట్ బెంగాల్లో మాత్రమే కాదు ఢిల్లీ అండ్ పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో కూడా జరుగుతున్నాయి. సో జేడీయూ నేతలు చెప్పినట్టు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నిజంగానే ఈ కూటమి ఎదుగుదల మీద కాకుండా వాళ్ళ సొంత పార్టీ ఎదుగుదల మీద ఫోకస్ చేస్తే అప్పుడు వాళ్ళు బీజేపీ వెనుకున్న ఎన్డీఏని ఓడించడం అనేది అంత ఈజీ అయితే ఖచ్చితంగా కాదు. ఎందుకంటే ప్రెజెంట్ బీజేపీ వెనుకున్న ఎన్డీఏలో మన దేశంలో ఉన్న 38 పొలిటికల్ పార్టీస్ ఉంటే అందులో 18 పార్టీలు ఆయా రాష్ట్రాల్లో బీజేపీ సపోర్ట్తో పవర్లో ఉన్నాయి. సో అలాంటి బీజేపీ పార్టీని ప్రెజెంట్ మన దేశంలో ఉన్న సిచ్యువేషన్స్ రీత్యా ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిని బలపరచడం అనేది చాలా ముఖ్యం. కానీ ఆ కూటమిని స్థాపించడానికి ముఖ్య పాత్ర పోషించిన నితీష్ కుమార్ గారే ప్రెజెంట్ ఆ కూటమి నుండి వెళ్ళిపోయారు. మరి ఫ్యూచర్లో ఈ ఇండియా అలయన్స్ ఇంకా బలహీనమవుతుందా లేక రెట్టింపు బలాన్ని పుంజుకుంటుందా అనేది కాంగ్రెస్ నాయకులకి అలాగే ఈ కూటమిలో ఉన్న వేరే పార్టీ నాయకులకి మధ్య ఉండే రిలేషన్ మీద ఆధారపడి ఉంటుంది. బికాస్ 2024 లోక్సభ ఎలక్షన్స్కి ఇంకా ఎన్నో రోజులు టైం లేదు. సో ఇలాంటప్పుడు ఇండియా అలయన్స్లో కొత్త వాళ్ళు జాయిన్ అవ్వకపోయినా పర్వాలేదు కానీ ఉన్న నాయకులే నెగిటివ్ రీజన్స్ చెప్పి బయటికి వెళ్ళిపోతే
అది జనాల్లో కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తుంది. సో ఫైనలీ ఈ ఇండియా అలయన్స్ అనేది ఫ్యూచర్లో ఇంకా బలపడుతుందా లేక ఎన్డీఏ కూటమి ముందు బలహీనమవుతుందా అనేది మీరు కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి ఇలాంటి మరిన్ని పొలిటికల్ కేస్ స్టడీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ ఆన్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఇమీడియట్ నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.